మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని దైవకృప అనాథ శరణాలయం నిర్వాహకులు బానత్ లోకేష్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ తండాలోని వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మదర్ తెరిసా విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆవిష్కరించారు. అనంతరం దైవకృప వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులతో వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దైవకృప అనాథ శరణాలయాలకు చేయూత అందిస్తున్న కేఎస్ఎన్ రెడ్డి, పర్కాల ఇంద్రనీల్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డిలను కలెక్టర్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి, సర్పంచ్ కోడూరి రంగనాయకమ్మ, ఉప సర్పంచ్ ఇష్టారి ఫాస్టర్లు, శరణాలయం విద్యార్థులు, వృద్ధులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏమైనా చేయాలి, మనవంతా ఏమైనా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ని తీసుకున్న లోకేష్ గారికి మళ్ళొక్కసారి కూడా కార్తీక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే వారి సతీమణికి కూడా నేను అభినందిస్తున్నాను. కానీ అట్లా ఒక ఆయన ముందడుగు వేస్తున్నారు. ఆయనకు కూడా చాలా సపోర్ట్, ఫైనాన్షియల్లీ అదర్వైజ్ మారల్ సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి ఫిలాంథ్రపిస్ట్ అందరికి కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మన సొసైటీ నుంచి చాలా విషయాలు మనం సొసైటీకి రుణపడి ఉంటాం.